రాధా రాధా ఆగవే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పెద్దమ్మ, ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? నా తప్పేం లేదు పెద్దమ్మ. ఏం జరిగిందో చెప్పకుండా నీ తప్పేం లేదు అంటే నాకేం అర్థమవుతుంది? అసలు ఏం జరిగింది? మా ఆఫీస్లో ఈరోజు అంటే నీతో గొడవ పడే ఆ వ్యక్తి శ్యామ్ గారేనా? అవును పెద్దమ్మ, నాకు ఆ విషయం ఇందాక ఇన్ని చూసే వరకు తెలీదు. కానీ అతను మాత్రం నేను అన్నీ తెలిసి అతని మీద పగ సాధించడం కోసమే ఆఫీస్లో చేరాను అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు పెద్దమ్మ. అందరి ముందు నన్ను అవమానించి ఆఫీస్లో నుంచి గెంటేశాడు. అది కాదే, ఇన్ని రోజులుగా ఆఫీస్కి వెళ్తున్నావు, ఒకరి గురించి ఒకరికి ఇప్పటి వరకు తెలియకపోవడం ఏంటి? అయినా అసలు ఇప్పటి వరకు మీరు ఒకరినొకరు చూసుకోలేదా? లేదు పెద్దమ్మ, అతన్ని నేరుగా నేనెప్పుడు చూడలేదు. చూసుంటే ఆ క్షణమే నేను ఉద్యోగం మానేసి ఉండేదాన్ని. ఇప్పుడు మోసగతననే ముద్ర వేసుకుని అతని చేత గెంటేయబడ్డాను. అంత నా కర్మ. ఏ తప్పు చేయకుండానే నింద మోయాల్సొచ్చింది. ఎంత చెప్పినా వినిపించుకోడేంటి పెద్దమ్మ ఆ మనిషి? ఆల్రెడీ అతనికి నీ మీద కోపం ఉంది, పైగా నీ వల్ల ఆఫీస్కి నష్టం వచ్చింది. ఇంకెందుకు పట్టించుకుంటారే? ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. అంటే నువ్వు కూడా తప్పు నాదే అంటావా? నీ తప్పేం లేదే, నీ అమాయకత్వాన్ని వాడుకొని ఎవరో తెలివిగా నిన్నిందులో ఇరికించారు. నీ మీద శ్యామ్ గారికి బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి నువ్వు బలైపోయావు అంతే. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, దీన్ని ఇక్కడితో వదిలే. ఇంతకు ముందంటే నాకేదైనా సర్ది చెప్పే అవకాశం ఉండేది, కానీ మీ మధ్య ఉన్న శత్రుత్వం బయటపడింది కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పినా ఆయన వినరు. నీకు వేరే జాబ్ ఏదైనా చూస్తానులే, ఈ గొడవ గురించి మర్చిపో. ఎలా మర్చిపోగలను పెద్దమ్మ? నా మీద పడ్డ మచ్చని చెరిపేసుకోకుండా నేను ఇంకో ఉద్యోగానికి ఎలా వెళ్ళగలను? అతని కింద పని చేయాలన్న ఆలోచన నాకు లేదు. కానీ నేనే తప్పు చేయలేదు అని నిరూపించుకుని ఆ పొగరబోతుకి బుద్ధి చెప్పిన తర్వాతే నేను ఈ ఉద్యోగం మానేస్తాను. ఇంత జరిగాక నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పని చేయటం అంత తేలిక కాదే. ఏం జరిగినా సరే, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే, నన్ను నేను నిరూపించుకునేదాకా వెనకడుగు వెయ్యను. శ్యామ్, ఏంట్రా అలా ఉన్నావు? ఈరోజు టెండర్ ఉందని వెళ్ళావు కదా, నీకు రాలేదా? ఫస్ట్ టైం టెండర్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నావా? నేను ఫీల్ అయ్యేది టెండర్ పోయినందుకు కాదమ్మా, నా పరువు పోయినందుకు. పరువు పోవడం ఏంట్రా? ఏం జరిగింది? ఇన్నేళ్లుగా నేను సంపాదించుకున్న పేరు పరపతి ఒక్క పూటలో సర్వనాశనం చేసేసింది. నువ్వు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటావు కదరా, మరి ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఉద్యోగం ఎలా ఇచ్చావు? రాజలక్ష్మి గారి మీదున్న నమ్మకంతో ఇచ్చానమ్మా, కానీ ఆ పల్లెటూరు బయటికి కొంచెం కూడా తెలియలేదు. తన బుర్ర తక్కువతనం వల్ల ఈరోజు నేను అవమానపడాల్సి వచ్చింది. ఏదో పొరపాటున చేసుంటుందిరా, కావాలని ఎవరైనా ఎందుకలా చేస్తారు? కావాలని చేసిందమ్మా. నీకు తన గురించి తెలీదు. తెలివి లేకపోయినా తల పొగరుకు మాత్రం ఏం తక్కువ లేదు ఆ పిల్లకి. చేసిందంతా చేసి మళ్ళీ తన తప్పేం లేదని నా మీదకి ఎలా తిరగబడిందో తెలుసా? ఏమైంది డాడీ? ఎవరిని మీద తిరగబడింది? అదే బేబీ,
నువ్వు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చానని చెప్పావు కదా, ఆ అమ్మాయి రాధ. తను మళ్ళీ నిన్ను కలిసిందా? కలవడం కాదు, నా కర్మకాలి నాకు తెలియకుండా తను మన ఆఫీస్లోనే జాబ్ చేస్తుంది. అవునా? ఆ పిల్ల వల్ల మన బిజినెస్ కూడా లాస్ వచ్చింది. అలాంటి అమ్మాయిని జాబ్లో ఎలా పెట్టుకున్నావు డాడీ? అదంతా పెద్ద స్టోరీలే, ఇప్పుడు చెప్పే ఓపిక నాకు లేదు. తనని వెంటనే జాబ్లో నుండి తీసే డాడీ, తిక్క కుదురుతుంది. ఆల్రెడీ ఆ పని చేశాను బేబీ. ఆ అమ్మాయి గురించి ఖుషి పాపకి ముందే తెలుసా? ఒక్కసారి ఫోన్లో మాట్లాడానంతే, తన గురించి మొత్తం తెలిసిపోయింది. ఆ అమ్మాయికి కొంచెం స్క్రూ లూజ్ నానమ్మా. తప్పమ్మా, నీకన్నా పెద్దవాళ్ళని అలా అనకూడదు. తప్పేం లేదు నాన్న, ఆ పిల్లకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ముందు ఆ రాజలక్ష్మి గారితో మాట్లాడాలి. ఆవిడ్ని నమ్మే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. శ్యామ్ గారు నాకు కోటింగ్ ఇవ్వడానికి కాల్ చేస్తున్నారే, రాతో. హలో, ఆఫీస్లో జరిగింది ఈ పాటికే మీకు తెలుసుంటుంది. అది రాధా ఇప్పుడే చెప్పింది. సారీ సార్. హ, ఎవరికి కావాలండి మీ సారీ? తను మీరు సారీ చెప్తే పోయి నా పరువు తిరిగి వస్తుందా? నేనెంత కష్టపడి పైకొచ్చానో మీకు తెలీదా? రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసి నా బిజినెస్ను ఒక స్థాయిలో నిలబెట్టుకున్నాను. సొసైటీలో పేరు గౌరవం సంపాదించుకున్నాను. కానీ మీ రాధ చేసిన పని వల్ల మొత్తం గంగలో కలిసిపోయింది. పాపం, అది కావాలని చేయలేదు సార్, తెలియకుండా. దయచేసి తను వెనకేసుకు రాకండి, నాకు మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. హ, అసలు అలాంటి అమ్మాయిని మీరు ఎలా రికమెండ్ చేశారండి? నేనంటే తెలియక ఉద్యోగం ఇచ్చి మోసపోయాను. మీకు తను ముందు నుంచే తెలుసు కదా, మరి ఇంత పెద్ద తప్పు ఎలా చేశారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఏం చెప్పినా మీరు కన్విన్స్ అవ్వలేరు సార్. కాస్త టైం ఇవ్వండి, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకొని అప్పుడు మీకు సంజయ్ ఇస్తాను. అక్కర్లేదు, నేను ఆల్రెడీ అమ్మాయిని జాబ్లోంచి తీసేశాను. మీతో ఉన్న పరిచయం వల్ల నేను తన్ని మందలించి వదిలేశాను. కానీ అదే ఇంకొకరు అయి ఉంటే చీటింగ్ కేసు పెట్టి ఆ పిల్లని జైలుకి పంపించుండేవాణ్ణి. మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకు నాకు జరిగిన శాస్తి చాలు. ఆ అమ్మాయిని ఇంకెక్కడా రికమెండ్ చేయకండి, మీ విలువ పడిపోతుంది. ఏంటి సైలెంట్ అయిపోయారు? నా మాటలకు మీకు కోపం వస్తుందా? మరి నాకు జరిగిన నష్టానికి నాకెంత కోపం రావాలి? తెలీదు సార్. అవును, మీరు పంపించిన అమ్మాయిని నేను ఉద్యోగంలో నుంచి తీసేశానని నేను మీకు అప్పగించిన పనిని చేయనంటారా ఏంటి? అయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. రాధ విషయంలో జరిగిన దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు.